హే ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇవాళ మంచి బర్త్డే డెకర్ షాప్ అయితే ఒకటి మీకు చూపించేస్తాను. దిస్ ఇస్ ప్రకాష్ పార్టీ షాప్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి జనరల్ బజార్లో ఉందన్నమాట. సో నేను ఏంటంటే కొన్ని బర్త్డే డెకర్ ఐటమ్స్ అండ్ ఒక చిన్న ఇంట్లో బర్త్డే ఈవెంట్ అయితే వేసాను. దాని గురించి షాప్ చేద్దామని అయితే వెళ్ళాను. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటి అంటే బర్త్డే ప్రాప్స్ అనమాట. లైక్ ఈవెంట్ అంటే బర్త్డే కాకుండా బ్రైడ్ టు బీ, హాఫ్ బర్త్డే, 1 month బర్త్డే, అన్నప్రాసన్న, వాటికి కూడా ఇక్కడ యూ హ్యావ్ సో మెనీ డెకర్ స్టఫ్ అనమాట. సో ఇవన్నీ చూస్తుంటే పిచ్చ కలర్ఫుల్గా అనిపించింది. నేనైతే ఇలా షాపింగ్ చేసి చాలా రోజులైందనమాట. సో ఐ రియలీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ ఓవర్ దేర్. అండ్ ఇక్కడ లైట్స్ అవి ఉన్నాయి అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఏమన్నా థీమ్ పెట్టుకుంటే ఇలా మాస్క్ పెట్టుకొని చేస్తారు కదా, సో అలా మాస్కులు ఉన్నాయి. అండ్ ఇవేంటంటే మనం సింగిల్ అలా తీసుకున్నాం అనుకోండి ఒక ప్రైస్ చెప్తారు. అదే మనం హోల్సేల్లో తీసుకుంటే కొంచెం తక్కువ చేసి చెప్తారు అనమాట. అండ్ ఇవన్నీ దియాస్ అయితే చాలా బాగున్నాయి. సో ఈసారి దివాళీకి ఇక్కడ షాప్ చేయాలని అయితే అనుకున్నాను. ఇది ఈసారి స్టార్టింగ్ ఫ్రమ్ 250 to 1000 వరకు ఉన్నాయి. అండ్ ఇది చూస్తున్నారు కదా, అట్లా వాటర్ ఫౌంటైన్ లాగా అండ్ దియాస్లోనే ఇలా లైట్ వచ్చేలాగా అసలు సూపర్ వెరైటీస్ ఉన్నాయండి. అంటే ఇంకా టైం ఉంటే కానీ మంచిగా ఒక గంటన్నర అయితే అయిపోతుంది. అండ్ ఇవన్నీ ఏంటంటే బర్త్డే, బ్రైడ్ టు బీ అలా ఉంటాయి కదా, సో అవి కేక్ మీద పెట్టేటివి అనమాట. సో ఇవి కూడా చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ నేనైతే కొంచెం స్టఫ్ అయితే తీసుకున్నాను బర్త్డే దగ్గరికి. ఐల్ షో ఇన్ లేటర్ వస్తుంది, ఒకసారి అయితే చూడండి. అండ్ ఇక్కడ ప్రైజెస్ చాలా రీజనబుల్ ఉన్నాయి. అండ్ ఒకటి ఏంటంటే బేగం బజార్లో షాప్ ఉంటుంది, అక్కడ కూడా బాగుంటాయి. అండ్ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇవన్నీ ఇంకా క్యాండిల్స్, డిఫరెంట్ టైప్స్, లైక్ క్యాండిల్స్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయా అన్నట్టుగా ఉందన్నమాట. అండ్ ఈవెన్ మనకి చిన్నపిల్లలకి ఇలా బర్త్డేకి వింగ్స్ ఉంటాయి కదా, సో అవైతే ఉన్నాయి, భలే క్యూట్గా అనిపించినాయండి. అండ్ నేను తీసుకున్న అయితే ఇది హ్యాపీ బర్త్డే అని అలా స్పెక్స్ వస్తాయి అన్నమాట. ఇది 180 అలా పడింది. అండ్ ఇది వచ్చేటప్పటికి ప్రాప్స్ అనమాట, బర్త్డే ప్రాప్స్ ఉంటాయి కదా, అలా దమాలని, పార్టీ అని, ఐఎమ్ హియర్ ఫర్ కేక్, హిప్ హిప్ హుర్రే, బెలూన్స్, బర్త్డే పార్టీ, అలా బో, స్పెక్స్, మేక్ ఎ విష్ అండ్ ముస్టాచ్ ఉంటాయి కదా, సో అవి విత్ బో, ఇవన్నీ వచ్చేటప్పటికి 180 రూపీస్ పడ్డాయి అనమాట. చాలా బాగున్నాయి. సో మనం ఒకసారి యూస్ చేసిన తర్వాత మళ్ళీ మనం అంటే మంచిగా సేఫ్గా పెట్టుకుంటే యూ క్యాన్ యూజ్ ఇట్ లాంగ్ టైమ్. సో దిస్ ఈజ్ రియలీ గుడ్. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇట్లా బెలూన్ స్టాండ్ ఉంటుంది కదండి, సో ఇదైతే తీసుకున్నాను, చాలా బాగుంది బెలూన్ స్టాండ్. సో ఇదేంటంటే మనం ఇలా ఉన్నాయి కదా స్ట్రింగ్స్, వాటికి బెలూన్ పెడితే ఇలా నిల్చుంటుంది అనమాట. మీకు పక్కన నేను ఫోటో యాడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అది కూడా తీసుకున్నాను అనమాట, చాలా బాగుంది. అండ్ ఇట్లా లైట్స్ వచ్చేటివి కూడా ఉన్నాయి. నేనైతే జస్ట్ నార్మల్ అయితే తీసుకున్నాను. అండ్ దీస్ ఆర్ సమ్ పింక్ బెలూన్స్ అయితే తీసుకున్నాను, ఏమంటారు మెటాలిక్ కలర్ అంటారు కదా, సో అవిట్లో అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ నాకు గుర్తులేదండి. అండ్ లేటర్ ఇది వచ్చేటప్పటికి హ్యాపీ బర్త్డే అని గోల్డ్ కలర్లో రాసింది. సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఆల్సో. ఇది చాలా బాగుందన్నమాట. అంటే ఏ థీమ్కైనా సెట్ అయిపోతుంది. ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటే ఎవ్రీ దానికి సెట్ అయిపోతుంది. వచ్చేటప్పటికి క్యాండిల్స్, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయని చెప్పాను కదండి, సో నేనైతే ఇది ఒక క్యాండిల్ అయితే తీసుకొచ్చాను అనమాట. సూపర్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ లైక్ క్రౌన్ లాగా ఉంటుంది కదా, ఇది సమ్ 160 రూపీస్ ఏమో పడిందండి. బాగున్నాయి. అండ్ బెలూన్స్లో అయితే వైట్ అండ్ పింక్ తీసుకున్నాను. సో థీమ్ ఏంటంటే వైట్ అండ్ పింక్ అనమాట, అందుకనే. అండ్ ఇవేంటంటే బెలూన్స్ ఉంటాయి కదా, సో అలా బెలూన్ అయితే తీసుకుంటే ఫాయిల్ బెలూన్ అంటారు కదా, సో అవి. అండ్ దీస్ ఆర్ సాటన్ కాదు కానీ నార్మల్ రిబ్బన్ అదనమాట. సో దీంతో అయితే సింపుల్గా ఇలా బో అయితే చేసి పెట్టామన్నమాట. సో ఈ స్టఫ్ అంతా నేనైతే తీసుకున్నాను. ఈవెన్ పార్టీ షాప్ ఒకటి అండ్ అలాగే ప్రకాష్ పార్టీ షాప్, ఈ రెండు. అండ్ దాట్స్ ద థీమ్ అండి. సో చాలా బాగా వచ్చినాయి. ఇలా బోస్ చేసేసి అలా బెలూన్స్కి కూడా బోలలో పెట్టాము. అండ్ ఇంట్లో నా దగ్గర ఆల్రెడీ లైట్స్ ఉన్నాయి, సో అవి పెట్టాను. అండ్ దిస్ ఆర్ ద బోస్. ఈ మధ్య ఇది బాగా ట్రెండ్, బేసికలీ పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ కదా, సో అలా అని. అండ్ లేటర్ ఇది ఒక బర్త్డే ఏమంటారు బ్యాక్డ్రాప్ అయితే తీసుకున్నాను, ఇంకా కేక్ పెట్టలేదండి. సో ఇంకా అలా అయితే చేసి పెట్టాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇట్స్ రియలీ గుడ్, సో క్యూట్. మీకు ఎలా నచ్చింది డెకరేషన్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గాయ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.